మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘోర పరాజయాన్ని చవిచూసినటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది అని ఎవరైనా ఆలోచిస్తే అది ముమ్మాటికి తప్పే. జగన్మోహన్ రెడ్డి ఎత్తుగడలను జగన్మోహన్ రెడ్డి ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు అంచనా వేయడంలో విఫలమవుతూ ఉన్నారు. సాంప్రదాయ రాజకీయాలకు అలవాటు పడ్డటువంటి చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి కుయుక్తులను అంచనా వేయడంలో విఫలమవుతూ ఉన్నారు అంటూ వీకెండ్ కమెంట్ బై ఆర్కే గారు ఎనాలిసిస్ చేసినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు నిమ్మగడ్డ సీతారత్న కుమారి గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది, అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఘోరంగా ఓడిపోయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి పని అయిపోయిందని ఎవరైతే అనుకుంటారో వారు జగన్మోహన్ రెడ్డిని అంచనా వేయడంలో పప్పులో కాలేసినట్లే. అలాగే జగన్మోహన్ రెడ్డి రాజకీయ ఎత్తుగడలను కూడా ఆయన ప్రత్యర్థులు అంచనా వేయడంలో విఫలమవుతూ ఉన్నారు. సాంప్రదాయ రాజకీయాలకు అలవాటు పడినటువంటి చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి కుయుక్తులను అంచనా వేయడంలో విఫలమయ్యారు అనేటువంటి విశ్లేషణ అందజేస్తూ ఉన్నారు ఆర్కే గారు. దీని మీద మీ అనాలిసిస్ ఏంటి మేడం? ఈ వ్యాఖ్యలు నిజంగా కీలకమైనటువంటి వ్యాఖ్యలు ఆర్కే గారు చేసినవి. అయితే చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయ జీవితాన్ని మనం ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూస్తే కనుక ఆయన అధికారంలోకి వచ్చిన ప్రతిసారి కూడా గత ప్రభుత్వంలో ఏం జరిగింది, గత ప్రభుత్వంలో తనకేమన్నా అవమానాలు జరిగినా లేకపోతే ఏమన్నా ఇబ్బందులు పడ్డా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత అసలు వాటి జోలికి వెళ్ళిన సందర్భాన్ని మనం ఇన్ని ఇయర్స్ చంద్రబాబు నాయుడు గారి పొలిటికల్ హిస్టరీలో చూడలేదు. ఎందుకంటే నేను చాలా చిన్న వయసు నుంచి పాలిటిక్స్ని నేను చూస్తూ ఉన్నాను, అంటే ఫాలో అవుతూ ఉంటాను. ఒక స్టేజ్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయిన తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పట్లో ఒక ఎస్పీ, ఐ డోంట్ వాంట్ టు టేక్ నేమ్, అప్పట్లో ఒక ఎస్పీ అడ్డగోలుగా రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వానికి కొమ్ము కాస్తూ చంద్రబాబు నాయుడు గారిని అవమానించిన సందర్భాలని కూడా నేను పేపర్లో చదివాను. చాలా సందర్భాల్లో అది ఆ టెన్యూర్ ఉన్నంత మటుకు చెలరేగిపోయిన సందర్భాన్ని చూసాం. తర్వాత నేనేమనుకున్నానంటే నాకున్న లిమిటెడ్ నాలెడ్జ్ తోటి చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు, ఇప్పుడు వాళ్ళు అంతు చూస్తారు అనుకున్నా నేను. అసలు ఆయనకు ఆలోచనే లేదు, ఆ దిక్కుకెళ్ళి థాట్ ప్రాసెస్సే లేదు. మనం వచ్చామా అధికారంలోకి, ఏం చేయాలి, ప్రజలకు ఏం చేయాలి, అధికారాన్ని ఏ విధంగా ప్రజాసేవకు ఉపయోగించాలి, ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్స్, పరిపాలన మీద ఆయన యొక్క థాట్ ప్రాసెస్ని కేంద్రీకృతం చేశారు. తప్పితే కక్ష రాజకీయాలకి వెనక్కి వెళ్ళి తనను అవమానించారని లేకపోతే తననేదో దూషించారని కక్ష రాజకీయాలు చేసినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారికి లేదు. బేసిక్గా ఏంటంటే హీ డజంట్ వాంట్ టు వేస్ట్ హిస్ టైం. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి చిల్లర విషయాలకి తన యొక్క విలువైన సమయాన్ని వెచ్చించడం ఆయనకి ఇష్టం ఉండదు. ప్రజల అధికారం ఇచ్చింది సేవ చేయడానికి, ఏ విధంగా మ్యాక్సిమం మన టెన్యూర్లో మనం ఏం చేయగలము, ఇది ఆయన థాట్ ప్రాసెస్. దీన్నే సాంప్రదాయమైన థాట్ ప్రాసెస్ అంటే అనొచ్చు. ఎందుకంటే ఆయన ఒక జనరేషన్ వెనకాల ఉన్న పొలిటీషియన్ కాబట్టి కొంచెం ఎథిక్స్, వాల్యూస్, సిస్టమాటిక్ వే ఆఫ్ అప్రోచ్ ఇవన్నీ కలిపి ఆయన ఒక ఎగ్జాంపులరీ లీడర్షిప్ చంద్రబాబు నాయుడు గారు అంటే. సో సచ్ ఏ వండర్ఫుల్ లీడర్. సో అటువంటి ఆయన దగ్గర నుంచి ఇలాంటివి ఎక్స్పెక్ట్ చేయలేము. కానీ మారుతున్న రాజకీయాల దృష్ట్యా ఎస్పెషల్లీ రాజశేఖర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన కూడా ఇంత దారుణంగా లేరు, కానీ ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దుర్మార్గమైనటువంటి రాజకీయం ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రంపై ఆవిష్కృతమైంది. అసలు అధికారం వస్తే ఇంత దుర్వినియోగం చేయవచ్చా, ఇంత అరాచకం చేయొచ్చా, ఇంతగా అపోజిషన్ పార్టీని ఇబ్బంది పెట్టచ్చా
అంటే అభివృద్ధిని గాలి కొదిలేసి డెవలప్మెంట్ని పక్కన పెట్టేసి ప్రజలకి సేవ చేయాలి అనేది పూర్తిగా మర్చిపోయి కక్షా రాజకీయాలకి తెర తీసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. ఒక దుర్మార్గమైనటువంటి పాలన అధికారంలోకి వచ్చిన తర్వాత, ప్రజలు చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున అధికారంలోకి వచ్చారు. ఇటువంటి సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఆయన స్వతహాగా రాజకీయం, తన టైం వాల్యుబుల్, నేను వేస్ట్ చేసుకోకూడదు, ప్రజలకి సేవ చేయాలి, ప్రజలను అభివృద్ధి పరచాలి, అమరావతి కట్టాలి, పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి. ఎస్, దే ఆర్ ఆల్ ఫైన్. బట్ ప్రజలు మీకు ఓటు వేసింది ఎందుకో తెలుసా? ఒక రాక్షస పరిపాలన నుంచి మీరు విముక్తి తీసుకొస్తారని. అవన్నీ వదిలేసి మీరు పాత పంథాలో వెళ్తే కనుక పప్పులో కాలేసినట్టే, ఇందాక మీరు అన్నట్టు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి అపోజిషన్ ఇవ్వలేదు ఆంధ్రప్రదేశ్ ప్రజలు, బట్ స్టిల్ 40% ఓట్ బ్యాంకింగ్ ఉంది. దాన్ని మీరు ఎలా ఇగ్నోర్ చేస్తారు? మీరు గనక జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని భూస్థాపితం చెయ్యకపోతే కనుక ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, వచ్చే ఫ్యూచర్ జనరేషన్స్కి మీరు భవిష్యత్తు తరాలు మిమ్మల్ని క్షమించవు. చంద్రబాబు నాయుడు గారిని క్షమించరు. భూస్థాపితం ఎలా చేస్తారని నేను అదే చెప్తున్నా. మంచి క్వశ్చన్ అడిగారు. వైఎస్ఆర్సీపీ పార్టీ జవసత్వాలని మీరు కంప్లీట్గా క్లోజ్ చేయకపోతే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు తరాలు చంద్రబాబు నాయుడు గారిని క్షమించవు. భయపడిపోయి వేసినటువంటి ప్రజలు, వాళ్ళని కాపాడాల్సినటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. ఓకే, మీరన్న పాయింట్, ఒక పార్టీని భూస్థాపితం ఎలా చేస్తారు? ఇట్స్ నాట్ పాసిబుల్ ఎవరికైనా కూడా. ఈరోజు తెలంగాణలో టీడీపీని భూస్థాపితం చేయాలని కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి అయ్యిందా? 40 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేద్దామని ప్రయత్నం చేశారు. అందుకే ప్రజలు జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పారు అంటూ కొంతమంది టీడీపీ నాయకులే జగన్మోహన్ రెడ్డి మీద ఇటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటే, మరి ఇప్పుడు చంద్రబాబు సేమ్ అదే పంతాలో వెళ్తే ఇక చంద్రబాబు గారి మీద ఆ ప్రజల్లో ఎటువంటి అభిప్రాయం వచ్చే అవకాశం? అదే అంటున్నా, ఒక పార్టీని ఎవరు భూస్థాపితం చేయలేరు. ప్రజలు ఏం కోరుకుంటున్నారు? ప్రజలు ఎందుకు మీకు క్లియర్ మ్యాండేట్ ఇచ్చేశారు? ఒక రాక్షస పాలన నుంచి మీరు రక్షిస్తారని. అది కదా మీకు, నాకు తెలిసి అందరూ కూడా మూకుమ్మడిగా సైలెంట్ ఓటింగ్ వేసేశారు. వేయబట్టే మీకు ఇది వచ్చింది. ఏం కోరుకుంటున్నారు ప్రజలు మీ దగ్గర నుంచి? ఓకే, మీకున్న హిస్టరీని బట్టి ప్రజలు మీ దగ్గర నుంచి అభివృద్ధి కోరుకుంటారు, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కోరుకుంటారు, సంక్షేమం కోరుకుంటారు, అన్నీ కోరుకుంటారు. మీకు ఆ చరిత్ర ఉంది కాబట్టి. బట్ అట్ ద సేమ్ టైం మేము కల్లో గంజో తాగి బతుకుతాం, కానీ మమ్మల్ని వైఎస్ఆర్సీపీ నుంచి రక్షించండి. అది మెయిన్ ఎజెండా, అక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క మెయిన్ ఎజెండా. పార్టీని భూస్థాపితం అంటే ఎవ్వరు చేయలేరు, నేను ఒప్పుకుంటా. టీడీపీని చేద్దాం అనుకున్నారు తెలంగాణలో, చేసిన కేసీఆర్ గారు ఏమయ్యారో ప్రజలందరికీ తెలుసు. సో అది పక్కన. అంటే 2019లో అసలు తెలుగుదేశం పార్టీకి 23 స్థానాలు వస్తేనే ఇక జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేస్తాడు అనేటువంటి వార్తలు మనం చూసాం, విన్నాము. ఈ నేపథ్యంలోనే 2019 విషయం పక్కన పెడితే 2024లో ఏం జరిగిందనేది అందరూ చూశారు. అది చూసిన తర్వాత కూడా చంద్రబాబు గారి ఆలోచనలు కనుక ఆ రకంగా ఉంటే తర్వాత అసలు పార్టీ భవిష్యత్ ఏంటి అంటే? భూస్థాపితం అంటే పార్టీని ఎవరు చేయడం కష్టం, కానీ కాకపోతే ఆయన చేసినటువంటి అరాచక పరిపాలన ప్రజలు ఏ విధంగా నష్టపోయారు, ఆంధ్రప్రదేశ్ ఎంత అధోగతి పాలైపోయింది, ఈ రోజున ఏమీ చేయలేని దిక్కుతోచని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం సెంటర్లో నిలబడింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు ఉండబట్టి చంద్రబాబు నాయుడు గారు అన్నట్టు వెంటిలేటర్ మీద ఉన్న ఆంధ్రప్రదేశ్కి ఆక్సిజన్ ఇచ్చారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు కామెంట్ చేశారు. దట్ ఈస్ ట్రూ. చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కుటిల ప్రయత్నాలు, కుటిల యత్నాలు, నాట్ ఈవెన్ 2 months కూడా కాకుండా రాష్ట్రపతి పాలన పెట్టాలి అంటే ఎంత జగన్మోహన్ రెడ్డికి విద్వేషపూరితమైన మనస్తత్వం ఉంది. ఎవరైనా మినిమం ఒక ప్రభుత్వానికి 6 months 1 year టైం ఇస్తారు. అది కూడా ఇవ్వకుండా, నాట్ ఈవెన్ 2 months కంప్లీట్ అవ్వకుండా రాష్ట్రపతి పాలన విధించాలి. దేశ రాజధాని ఢిల్లీలోకి వెళ్ళి
ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిష్ట మంటగలిపే విధంగా మీరు చేస్తున్న విధానం మీ యొక్క ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ మార్పిడి జరిగి 50 రోజులు కూడా పూర్తిగా నేపథ్యంలోనే ఏంటి మేడం అసలు జగన్మోహన్ రెడ్డి రాజకీయ ఎత్తుగడలను అంచనా వేయడంలో ఇప్పుడు ఆయన ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు విఫలమయ్యారా? అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని అంచనా వేయడంలో కొంచెం 10 steps అహెడ్ ఉండాలి. ఎందుకనంటే దాదాపు ఇప్పుడు చూస్తే కనుక 50 రోజుల పరిపాలనలో 36 హత్యలు జరిగినాయి అని చెప్పేసి ఒక అబద్ధపు ప్రచారాన్ని ఢిల్లీ నడివీధుల్లో చెప్పాలనే ప్రయత్నం చేసినటువంటి కుటిల యత్నాన్ని, దాని వెనకాల ఉన్నటువంటి అజెండా ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారికి, అంటే అతను వ్యూహం ఏంటి, ఎగ్జాక్ట్లీ 5 హత్యలు జరిగిన చోట 36 అని చెప్పి అది దేశ రాజధాని ఢిల్లీ నడివీధుల్లో దాన్ని ఎక్స్పోజ్ చేయడం చూస్తే, ఈ 5 హత్యల్లో 4 అసలు టీడీపీ వాళ్ళనే చంపారంట. టీడీపీ వాళ్ళనే, అంటే విపరీతమైన అబద్ధాన్ని విష ప్రచారంగా ప్రచారం చేసి చంద్రబాబు నాయుడు గారి ప్రతిష్టని, ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టని, తద్వారా వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ని అన్నిటినీ కూడా భగ్నం చేయాలనే ఒక రాజకీయ కక్షపూరిత దురుద్దేశమైన కుట్రని చంద్రబాబు నాయుడు గారు గ్రహించి దానికి ఆయన ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ఇప్పుడు మనం చూడాలి. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్.